సే నేను ఏం చెప్తానంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు గుడికి యూ కెనాట్ వేర్ ఏ బికినీ అండ్ గో. 100% యూ షుడ్ నాట్ డూ ఇట్. దెర్ ఇస్ సర్టన్ థింగ్స్, సర్టన్ ప్లేసెస్, అది ఆ అవేర్నెస్ ఉంటుంది యూనో ఉమెన్కైనా. యూ హ్యావ్ నెవర్ సీన్ అ ఉమెన్ వేరింగ్ ఇన్అప్రోప్రియేట్ డ్రెస్సెస్ టు టెంపుల్. అండ్ కొంతమంది ఉంటారేమో, ఐఎమ్ నాట్ టెల్లింగ్ 100% క్రౌడ్ గురించి నేను మాట్లాడలేదు, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ. బట్ ఇన్ జనరల్గా నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని చెప్పడం నేను ఎలా బిలీవ్ చేస్తానో, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మై పర్స్పెక్టివ్. అదే మీకు ఇందాక చెప్పినట్టు వీఆర్ ఆల్ బోర్న్ డిఫరెంట్. ఓకే, స్పిరిచువాలిటీలో కూడా వీ చోజ్ అవర్ పేరెంట్స్ అండ్ వీ హ్యావ్ కమ్ హియర్. వీఆర్ ఇండివిజువల్ సోల్స్ అగైన్. పెద్దగైనాక మనం మదర్ కానీ మన ఫాదర్ మెంటాలిటీ కానీ మనం తీసుకోము. మనం ఎలా పెరిగాము అన్న దాన్ని బట్టి మన మెంటాలిటీ ఫామ్ అవుతుంది. సో నా దృష్టిలో ఏంటంటే ఉమెన్ ఆర్ నాట్ బోర్న్ ఫర్ మెన్, మెన్ ఆర్ నాట్ బోర్న్ ఫర్ ఉమెన్. వీఆర్ ఆల్ ఈక్వల్ పార్ట్స్, లైక్ సన్ అండ్ మూన్, ద బ్యాలెన్స్. మై టాటూ ఇస్ ఆల్సో లైక్ దట్. ఇట్స్ సన్ అండ్ మూన్. మెన్ సన్ అయితే ఉమెన్ మూన్. కామింగ్ అండ్ రెండు ఈక్వల్ బ్యాలెన్స్ కావాలి మన నేచర్కి. సో ఆ నేచర్ బ్యాలెన్స్ కావాలన్నప్పుడు ఇద్దరిని ఇండివిజువల్స్గా యాక్సెప్ట్ చేయాలి. లైక్ నువ్వు ఉమెన్వి, నువ్వు మ్యాన్వి, నీ మెంటాలిటీ ఇలా, నా మెంటాలిటీ ఇలా, సో మన ఇద్దరం ఇలా ఉన్నాము అని. కానీ ఎవరు వచ్చి నువ్వు ఇలా వేసుకో, అలా వేసుకో అని చెప్పకూడదు. బికాజ్ మేము చెప్పం కదా మెన్కి. ఎందుకు మెన్ వచ్చి చెప్తారు ఇలా వేసుకో, అలా వేసుకో అని చెప్పి? నాకు అర్థం కాదు ఈ కాన్సెప్ట్. ఎందుకు ఒక ఉమెన్ ఓన్లీ బాడీ లాగా చూడాలి? ఎందుకు ఒక ఉమెన్ని బట్టలతో చూడాలి? వై డోంట్ యు సీ హర్ యునో more than that, more than her mentality ఏంటి, what's her thought process, what does she believe in?